కరుడుగట్టిన అంతర్జిల్లా దొంగలైన గమ్మల్ల వెంకట సుబ్బయ్య, నూతి వెంకట సుబ్బయ్య అనే ఇద్దరు వ్యక్తుల్ని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి సుమారు 60 లక్షల విలువ చేసే అరకిలో బంగారు, 10 కేజీల వెండి ఆభరణాలు, దొంగిలించిన బైక్ స్వాధీనం చేసుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగల నుండి ఒక నాటు తుపాకీ, బొలెరో పికప్ వాహనం, ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిద్దరూ బద్వేలుకు చెందిన వారుగా గుర్తించడం జరిగిందన్నారు. గత 2 ఏళ్లుగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. ముఖ్యమైనటువంటి దొంగల బ్యాచ్ను పట్టుకోవడం జరిగింది. ఈ దొంగతనాలు చేసినటువంటి ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళ ఇద్దరి దగ్గర దాదాపు అరకిలో బంగారు, అదేవిధంగా 10 కిలోల వరకు వెండిని రికవరీ చేయడం జరిగింది. మన జిల్లాలో 13 అఫెన్సుల్లో వీళ్ళు పాల్గొన్నారు. 13 దొంగతనాల్లో పాల్గొన్నాడు. బద్వేలు, మైదుకూరు, బి కోడూరు, కలశపాడు ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళు 13 అఫెన్సులు చేశారు. ఒక బంగారు నగల దుకాణాన్ని కూడా వీరు కొల్లగొట్టారు గత సంవత్సరం. దాంట్లో దాదాపుగా 9 కిలోల వెండిని, 200 గ్రాముల బంగారుని వీళ్ళు కొల్లగొట్టడం జరిగింది. వీళ్ళిద్దరి గురించిన వివరాలను మనం పరిశీలిస్తే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అనే అతను అట్లూరు మండలం చలంగారిపల్లి గ్రామం, నూతి వెంకట సుబ్బయ్య అనే అతను బద్వేలు టౌన్ గౌరీశంకర్ నగర్. వీళ్ళిద్దరూ కూడా అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఈ దొంగతనాలు చేయడంలో వీరు ఆరితేరినటువంటి వాళ్ళు. దీంట్లో గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య మీద ఇప్పటికే దాదాపుగా 33 కేసులు ఉన్నాయి. చాలా వరకు రెడ్ శాండిల్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. 5 జిల్లాల్లో 6 జిల్లాల్లో ఇతను చాలా వరకు దొంగతనాలు చేశారు. చాలాసార్లు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళా చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా ఉంటుంది. దాంట్లో భాగంగా మైదుకూరు డిఎస్పి, అదేవిధంగా బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టరు, కన్సర్న్ ఎస్ఐలు అందరూ కూడా ఇతన్ని వలపన్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్ద మొత్తంలో రికవరీ, దాదాపు 60 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతని వద్ద ఒక ఎస్బీబీఎల్ వెపన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది అతను వేటకు వాడుతూ ఉంటాడు. అనాథరైజ్డ్గా కంట్రీ మేడ్ వెపను పాతకాలం నుంచి ఉంది, బట్ దీన్ని అనాథరైజ్డ్గా వాడుతూ ఉంటాడు. దాంట్లో భాగంగా ఇతన్ని మనము సీజ్ చేయడం జరిగింది. 4 రెడ్ శాండల్ లాక్స్ కూడా ఇతని ఆధీనంలో రికవరీ చేయడం జరిగింది. ఒక బొలెరో వెహికల్లో బొలెరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక బైక్ని కూడా మనము సీజ్ చేసాము. ఒక నాటు తుపాకీని కూడా సీజ్ చేసాము. ఈ రెడ్ శాండల్లో కూడా ఇతను పేరు మోసినటువంటి ముద్దాయి. ఇతని మీద చాలా వరకు కేసులు ఉన్నాయి. ఇతని మీద పీడీ యాక్ట్ కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది. దీంట్లో మనకు మంచి ప్రతిభ కనబరిచినటువంటి ఎస్డిపిఓ మైదుకూరు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, మైదుకూరు అర్బన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, వాళ్ళ ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరికీ కూడా ప్రశంసించడం జరుగుతుంది. ప్రశంసా పత్రాలు కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది.